గురుగారు పంచమహాయజ్ఞాలు అంటారు కదా, అవును. యజ్ఞం యొక్క పరమార్థం ఏంటి? యజ్ఞం యాగానికి తేడా ఏంటి? యజ్ఞము వేరు, యాగము వేరు, హోమము వేరు. నిష్కామముగా చేసేటువంటి దాన్ని యాగము అని అంటాం, ఏ కోరిక లేకుండా. ఒకానొక కోరికతో చేసేటువంటి దాన్ని యజ్ఞము అని అంటాం. మనకు ఉన్నటువంటి కష్టాన్ని పోగొట్టుకోవడానికి చేసేదాన్ని హోమము అని అంటాం. కనుక ఈ మూడు ఒక్కటి కాదు. హోమం వేరు, యజ్ఞం వేరు, యాగం వేరు. పంచయజ్ఞములు అన్నారే, ఆ పంచయజ్ఞములు ఇవే: దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మానవయజ్ఞం, ఋషియజ్ఞం. యజ్ఞము అంటే వారికి తృప్తి కలిగించడం కోసం వారికి అందించేటువంటి క్రియ ఏదైతే ఉంటుందో దాన్ని యజ్ఞము అంటాం. వాళ్ళందరూ మన కంటికి కనపడకపోయినా పితృదేవతలు వాళ్ళు వస్తారా, వస్తే తింటారా, ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. వాళ్ళు నిజంగానే వస్తే ఇక్కడ పెట్టేవాడు కూర్చోడు, అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తాడు. వాళ్ళు రారు. భగవంతుడు మన కంటికి కనబడకుండా ఒక విగ్రహంలో ఎట్లా ఆవాహన చేసి ఉంచబడుతున్నాడో, మనం పిలిచినటువంటి ఆ వ్యక్తిలో ఆ పితృదేవతలను ఆవాహన చేస్తాం. వారికి పెట్టేటువంటి భోజనమే యజ్ఞం, పితృదేవత యజ్ఞం. వాళ్ళకి తృప్తి కలుగుతుంది. అట్లాగే ఋషులకు పెట్టేటువంటి హవిస్సు ఏదైతే ఉంటుందో అదే యజ్ఞం. ఆ ఋషులకు తృప్తి కలుగుతుంది. భూత యజ్ఞం అంటే క్రిములు, కీటకాలు ఇవన్నీ ఉంటాయి. అందుకనే అన్నం తినేటప్పుడు పూర్తిగా విస్తరి మొత్తం అంతా తుడిచి కొంతమంది ఆ నాలుకతో నాకేస్తూ ఉంటారు ఆ చేతిని, వెనక ముందు కూడా, కడుక్కోవలసిన పని లేకుండా. అలా చేయకూడదు. చేతికి మెతుకులు ఉండాలి, కొన్ని 4-5 మెతుకులన్నా వదిలిపెట్టాలి. పెద్దలు, తెలిసినటువంటి పండితులు ఒక పిడిచెడు తీసి పక్కన పెడతారు. అవి అవతల పారవేస్తారు ఆ విస్తరితో పాటు. పారవేస్తే ఆ మురుక్కాలలో ఉన్నటువంటి క్రిములు, కీటకాలు ఆహారాన్ని తింటాయి. దేవాలయాల్లో భూత బలి అని వేస్తారు. చుట్టూతా 8 భాగాల్లో బలిపీఠాలు ఉంటాయి. ఆ బలిపీఠాల్లో పెడతారు. అవి కూడా క్రిములు, కీటకాలు తింటాయి. అంతేకాదు ముగ్గు వేయటం కూడా బలిహరణమే. ఆ ముగ్గు పిండిలో బియ్యపు పిండి కలుపుతారు. వాకిట ముగ్గు వేస్తే చీమలు ఇటువంటివన్నీ వచ్చి ఆ బియ్యపు పిండి మాత్రమే తిని ముగ్గు పొడిని వదిలిపెడతాయి. అవి కొద్దిసేపు అయ్యేటప్పటికి ముగ్గు పలచగా కనపడుతుంది. ఇవన్నీ భూత యజ్ఞాలు. మానవ యజ్ఞం, సహాయం కావాలి అని ఎవరైనా వస్తే మన దగ్గర ఉన్నంత వరకు అతడికి సహాయం చేయటం లేదు అనకుండా, ఇది మానవ యజ్ఞం. ఈ 5 రకాలైన యజ్ఞములు మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కడూ స్వీకరించవలసిందే. ఎప్పుడు అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వెంటనే. బ్రహ్మచారికి ఈ 5 యజ్ఞాలు లేవు. వానప్రస్థుడికి ఈ 5 యజ్ఞాలతో పని లేదు. సన్యాసికి పని లేదు. ఈ 5 యజ్ఞములు చేయవలసింది కేవలం గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి